రైట్ తెలంగాణ ఉద్యమ నాయకుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్ర సొంత గ్రామం నల్లబెల్లి క్రాస్ ఇటుకలపల్లికి చేరుకుంది. అక్కడికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు మరియు సత్యవతి రాథోడ్ చేరుకున్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇక అంతిమయాత్ర భావోద్వేగ వాతావరణంలో కొనసాగుతోంది. ఇక నర్సంపేటలో పెద్ది భౌతిక కాయానికి ఇక బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమ సహచరులు, పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. అమరవీరుల స్తూపం వద్ద భారీగా తరలివచ్చిన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి అంటూ నినాదాలతో అంతిమ యాత్ర కొనసాగుతోంది. రైట్ ఐ న్యూస్ స్క్రీన్ మీద ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క అంతిమ యాత్రలో మాజీ మంత్రి హరీష్ రావు మరియు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు. అలాగే దుబాక ఎమ్మెల్యే కూడా పాల్గొన్నారు. అలాగే పెద్ద ఎత్తున కూడా జనసంద్రమైనటువంటి యొక్క కన్నీటి అంతిమ యాత్ర మనం చూస్తూ ఉన్నాం. అసలు సుదర్శన్ రెడ్డి సంబంధించినటువంటి అంశం చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా ఎంతగానో ఆయన ఉద్యమించారు. అలాగే ఎన్నో లాఠీ దెబ్బలు, ఎన్నో కేసులు, ఎన్నెన్నో ఆయన ఉద్వేగమైనటువంటి యొక్క పరిస్థితుల నుండి బయటకు వచ్చినటువంటి వ్యక్తి. మొత్తం మీద ఆయన ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నటువంటి ఒక నాయకుడిగా ఇటు జనాల్లో కూడా తన చిరస్మరణీయ సంబంధించినటువంటి ఒక స్థానాన్ని కూడా సంపాదించుకున్నాడు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, చెప్పండి, అంతిమయాత్ర ఎక్కడి వరకు కొనసాగుతోంది, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, ప్రజలు ఏమంటా ఉన్నారు? ఇటు నల్లబెల్లికి పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం చేరుకుంది. ఇప్పటికే అటు వారి స్వగృహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా మాజీ మంత్రి హరీష్ రావు, మిగతా మంత్రివర్గం అంతా కూడా ఎత్తున ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు ఆ అంతిమ దహన సంస్కారాలకైతే పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేయడంతో అయితే స్వగ్రహం నల్లబెల్లిలో పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ఉద్యమకారులు చేరుకోవడంతో అయితే నల్లబెల్లి మొత్తం కూడా విషాద అనుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడికి పెద్ద ఎత్తున ఇటు అంతిమ దహన సంస్కారాల కోసం అయితే ఇటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్లు, ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు, అటు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటు కుటుంబ సభ్యులు ఇప్పటికే అటు ఆ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరము ఇంటి వద్ద నుంచి తన స్వగ్రామం నల్లబెల్లిలో కూడా అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. ఇటు ఆ దహన సంస్కారాల కార్యక్రమాలకు సంబంధించి అన్ని కూడా కుటుంబ సభ్యులు, బంధువులు ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో నల్లబెల్లి గ్రామం నుంచి ఇంటికి చేరుకుంటుంది పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం. అనంతరం ఇక్కడ భౌతికాయానికి హిందూ సాంప్రదాయాల ప్రకారము అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన అనంతరము ఇక్కడ నుంచి అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి శ్మశాన వాటికకు తీసుకెళ్లనున్నారు. నల్లబెల్లి శ్మశాన వాటికలో ఈ యొక్క దహన సంస్కారాలు చేయడానికి అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. ఇటు గ్రామంలోకి వచ్చేటువంటి విఐపీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అటు పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగృహానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఇటు ప్రశాంత్, మరి అంతిమయాత్ర సందర్భంగా దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వచ్చే అవకాశం కనిపిస్తోందా? అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంది? ప్రస్తుతం అక్కడ బీఆర్ఎస్ నాయకులు ఏమంటా ఉన్నారు? ఒక ఉద్యమ నాయకుడిని కోల్పోవడంతో అయితే బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అటు శోక స్పందనంలో ఉన్నారు. ఇటు పెద్ది సుదర్శన్ రెడ్డి లేడు అనే విషయాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యమాన్ని కానీ పార్టీని కానీ పతాక స్థాయికి తీసుకొచ్చాడంటే పెద్ది సుదర్శన్ రెడ్డి కృషి మరవలేనిది, కీలక పాత్ర, కీలక భూమిక పోషించాడనేది అయితే ఎవరు కాదనలేని విషయం. దీంతో అయితే ఒక రాజకీయాలకు అతీతంగా కూడా అందరినీ ఒక వేదికపైకి కలిపిన చరిత్ర కూడా పెద్ది సుదర్శన్ రెడ్డికి ఉండడంతో అయితే అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఉద్యమ నేపథ్యం, విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వైద్యులు, అడ్వకేట్లు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులు అర్పించిన పరిస్థితి అయితే మనం చూసాము. అటు హన్మకొండ అమరవీరుల స్తూపం వద్ద కావచ్చు, నర్సంపేట అమరవీరుల స్తూపం వద్ద కూడా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని విద్యార్థి సంఘాలు, అన్ని జేఏసీ పక్షాలు కూడా పెద్ద ఎత్తున
ఎత్తున తరలి వచ్చి అటు ఉద్యమ నేతకు కన్నీటి విడుకోలు చివరి విడుకోలు పలికిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఆ నల్లబెల్లి ప్రాంతం అంతా కూడా ఆ శోక సంద్రంలో మునిగిపోయింది. పెద్ద ఎత్తున రైతులు మహిళలు ఇక్కడికి చేరుకొని ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇప్పటికే ఇక్కడికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సహా అటు మాజీ మంత్రి హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవద్రాథుడు, కొప్పుల ఈశ్వర్ తో సహా ఎంఆర్పీఎస్ అధినేత అటు మందకృష్ణ మాదిగ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కూడా ఇక్కడికి చేరుకొని అటు నివాళులు అర్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున ఇక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు అటు అదేవిధంగా ప్రతిపక్ష అభిమానులు, ఉద్యమ నాయకులు, ఉద్యమ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడంతో అయితే అటు నల్లబెల్లి మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పెద్ద లేడనే వార్తనైతే జీర్ణించుకోలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎటు చూసినా కూడా శోక సంద్రంలో మునిగిపోయిన పరిస్థితి కనిపించింది. కుటుంబ సభ్యులు అటు దహన సంస్కారాలకు సంబంధించి సాంప్రదాయబద్ధంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు అయితే పెద్ద ఎత్తున చేశారు. సాయి అయితే ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి కేటీఆర్ పైన, హరీష్ రావు పైన ఇక్కడ నర్సంపేట బీఆర్ఎస్ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున మా నాయకుడు ఎవరు అంటూ కూడా మా నాయకుడిని తీసుకురండి అంటూ కూడా మీద పడి శోక సంద్రంతో కన్నీరు పర్యంతం కావడంతో అయితే పెద్ద ఎత్తున అభిమానులు ఒక్కసారిగా కన్నీటి పర్యంతమైన హృదయ విదారక ఘటనలు అయితే చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. సాయి ఇక్కడ నల్లబెల్లిలోని పెద్ద రెడ్డి స్వగృహం వద్దనైతే తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సాయి రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. రైట్.